దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చేరి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనాలు, శుభాలు పలుకుతా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక దైవజనురాలు ప్రమీలమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము నేరుగా వాక్య ధ్యానములోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతాను. ఆదికాండం 1వ అధ్యాయం 12-13. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, చదువబడిన లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచిపెట్టండి నాయన. మీ దాసుడు వట్టివాడే, ఎన్నిక లేని నిష్ప్రయోజకుడు. మీ కృప చేతనే మీ శిలువ రక్తములో మీ వాక్యములో బాగుగా మీ దాసుని కడిగి శుద్ధి చేయండి. మీ పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చిపుటము వేసి పవిత్రపరచి మీ స్వరం మాకు వినిపించండి. మీ దాసుని కేవలం మీ చేతిలో ఒక సాధనముగా, మీ నోటి బూరగా మాత్రమే వాడుకొనండి. మీరు మాటలాడుచుండగా వినుబుద్ధి, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, లోబడగలిగిన యోగ్యమైన మంచి మనసు మా అందరికీ ప్రసాదించమని, దుష్టుని కార్యాలను వాని ప్రభావమును యేసునామమున బంధించి వేస్తూ మీకే మహిమను ఆరోపిస్తూ యేసునామముననే వేడుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మనం పోయిన వారం నేర్చుకున్నాం. మనం గడిచిన కొన్ని వారాలుగా ఈ సృష్టిలోని 7 దినముల ఆ సృష్టి కథనము ఏదైతే ఉందో అందులో మన రక్షణ ప్రణాళికను దేవుడు సాదృశ్యరీతిగా పాఠాలు మనకు నేర్పుతున్నాడని మనం చెప్పుకున్నాం. భూమి నిరాకారము శూన్యముగా ఉన్నది, కానీ అలాగూ ముందుగా చేయబడలేదు, పర్ఫెక్ట్గా చేశాడు. తర్వాత నిరాకారం శూన్యముగా మారింది. దానికి కారణం పరలోకములో దేవుని సన్నిధిలో దేవుడు సృష్టించిన మొట్టమొదటి దేవదూత, ప్రధాన దూత, కెరూబు అనే హోదాలో ఉన్న లూసిఫర్ అనేవాడు పరలోకము నుండి పడద్రోయబడ్డాడు. భూమిలో ఉన్న పాతాళములోనికి వాణ్ణి పడద్రోసి భూమి మీద అగాధ జలములతో కప్పి, అగాధ జలముల మీద గాఢాంధకారము దేవుడు కమ్మజేసినందుకు భూమి నిరాకారము శూన్యంగా తయారైంది. ఆ భూమి మనకు సాదృశ్యం అని మనం చెప్పుకున్నాం. ఆ భూమి మనకు సాదృశ్యం. మనిషి మొట్టమొదట దేవుని పోలికలో, దేవుని స్వరూపములో పర్ఫెక్ట్గా సృష్టింపబడ్డాడు. అయితే సైతానుగాడు ఏదేను తోటలో ప్రవేశించి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండు తినేటట్టు వాడు చేశాడు. తిన్నందుకు ఇక్కడ మనిషి పతనం అయిపోయాడు. దేవుని పోలికలో ఉన్న మనిషి శరీరం, ప్రాణం, ఆత్మ పండు తిన్నప్పుడు ఈ త్రిత్వములో ఆత్మ చచ్చిన స్థితికి చేరిపోయింది. శరీరం, ప్రాణం మాత్రమే బ్రతికున్నాయి. ఇవి కూడా కొంతకాలానికి మరణం పొందుతూ ఉన్నాయి. అంటే దేవుని పోలికలో ఉన్న మనిషిని డ్యామేజ్ చేశాడు ఎవరు? సైతాన్. అక్కడ భూమి నిరాకారముగా శూన్యముగా తయారుగా అయ్యేటప్పుడు అక్కడ వాని పాత్ర ఉంది.
దేవుని పోలికలో స్వరూపములు ఉన్న మానవుడు పతనం అయ్యే చోట కూడా వాని పాత్ర ఉంది. అయితే పాడైపోయిన, భ్రష్టుబట్టిన, పతనమైన ఈ మనిషిని మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురావాలి. దాన్ని ఏమంటారంటే పునఃస్థితి స్థాపన అంటారు. మళ్ళీ రికవర్ చేయాలి. ముందు ఎట్లుండనో ఆ పొజిషన్కి, ఆ స్థితికి, ఆ స్టేటస్కి ఈ మనిషిని మళ్ళీ దేవుడు పునర్నిర్మాణం చెయ్యాలి. ఈ పునర్నిర్మాణం చేసే పని దేవుడు పెట్టుకున్నాడు. అయితే పతనమైన ఈ మానవుణ్ణి మళ్ళీ దేవుని పోలికలోనికి చెక్కడానికి, మలచడానికి దేవుడు 7 ఘట్టములుగా పనిచేస్తున్నాడు. ఈ సంగతి మనకు ఆదికాండం 1వ అధ్యాయములో పాడైపోయి నిరాకారము శూన్యముగా ఉన్న భూమి మీద 7 దినములు టైం తీసుకొని దానిని రికవరీ చేస్తూ అందులో మనం ఎట్లా రికవర్ అవుతామో పాఠాలు చెబుతున్నాడు. అది సాదృశ్యం. అసలు బాగుపడాల్సింది మనమే. హల్లెలూయా. ఇది స్థూలంగా చూసుకుంటే ఇది థీమ్. ఓకే. మొదటి దినమున వెలుగు కలుగజేశాడు, ఎందుకంటే అక్కడ చీకటి ఉంది కనుక. అట్లాంటిదే ప్యారలల్గా ఈ వ్యక్తి జీవితంలో వెలుగు రావాలి. అది సువార్త ప్రకాశం అని మనం చెప్పుకున్నాం. తర్వాత 2వ దినమున దేవుడు జలముల మధ్య ఒక విశాలమును ఏర్పరిచి ఆ జలములను విభజించి ఆకాశము మీది జలములు, ఆకాశం క్రింది జలములని పేరు పెట్టాడు. అయితే మనము బాప్తిస్మం పొందినప్పుడు 2వ ఘట్టం ఏంటంటే, మొదటి ఘట్టం సువార్తను స్వీకరించాం, అంగీకరించాం హృదయంలోని. 2వ దినపు పాఠం ఏంటంటే నీటిలో ముంచడము, బాప్తిస్మం పొందాలి. పొందినప్పుడు అక్కడ స్ప్లిట్ జరిగింది జలముల మధ్య. ఇట్లాంటిదే ఒకటి మన బ్రతుకులో కూడా జరుగుతుంది. అదేంటి అంటే మన మనస్సు 2గా విడిపోతుందని మనం నేర్చుకున్నాం. రోమా 8వ అధ్యాయములో శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సుగా మన మనస్సు విడిపోతుంది. అప్పటిదాకా ఒకటే మైండ్. నీళ్ళన్నీ భూమి మీదనే ఉండే కదా, ఇప్పుడు సగం పైకి పోయినాయి, సగం భూమి మీద ఉన్నాయి. భూమి మీద ఉన్న నీళ్లు ఆకాశము క్రింది జలములు అంటే శరీరానుసారమైన మనస్సు. ఆకాశము మీది జలములు అంటే అది ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మకు శరీరానికి ఎప్పుడు కూడా విరోధముగా అవి ఒకదానికొకటి అపేక్షిస్తాయి కనుక మనం 2వ దినమున ఏం చేయాలని నేర్చుకున్నాం? ఆత్మానుసారమైన మనస్సును అనుసరిస్తూ శరీరాన్ని నలగొట్టి లోబర్చుకోవడం మనము సాధన చెయ్యాలి. హల్లెలూయా. శరీరాన్ని నలగొట్టి లోబరుచుకోవడం మనము సాధన చెయ్యాలి. 3వ దినమున దేవుడు ఏం చేశాడు అంటే భూమి మీద ఉన్న నీళ్ళನ್ನು ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అన్నాడు. ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. జలరాశికేమో సముద్రము అన్నాడు. సముద్రములు కనుక భూమి మీద 3/2 నీళ్ళే ఉంటాయి. 1 వంతే భూమి, నివాసయోగ్యమైన భూభాగం ఉంది. అయితే అప్పుడు ఏం చేశాడు? ఈ ఆరిన నేల మీద, ఈ భూమి మీద తమ తమ జాతి ప్రకారం గడ్డి, తమ జాతి ప్రకారం విత్తనములు గల చెట్లు, తర్వాత తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అన్నాడు. అంటే ఆ భూమి మనకే సాదృశ్యంగా ఉన్నది. మనం కూడా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఫలించు విషయములో మనకు భాగస్వామ్యం
ఇచ్చాడు. భూమి మీద మొలుచునుగాక అనలేదు. గడ్డి, చెట్లు, ఫలవృక్షాలు మొలుచునుగాక అనలేదు. భూమి మొలిపించాలని చెప్పాడు. హల్లెలూయా. కనుక లాస్ట్ వీక్ నేర్చుకున్నాం పాఠం. మనం ఫలించాలంటే మన వంతు సహకారం, కృషి, మన ప్రయత్నం, మనము దేవునికి సహకరిస్తేనే మనం ఫలించగలం అనే పాఠం నేర్చుకున్నాం. ఓకే, మిస్ అయిన వారు మీరు అది మనం ట్రెండ్ సెటర్స్ ఓఎం అనే యూట్యూబ్ ఛానల్లో, అది నా ఛానలే, అందులో పెట్టాను, మీరు ఫాలో కావచ్చు. నేను దాదాపుగా రికార్డ్ చేసిందైనా లైవ్ ఇచ్చిందైనా అది నా దగ్గర, నా నంబర్స్, నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్నిటిని బ్రాడ్కాస్ట్ చేసి సెండ్ చేస్తూ ఉంటాను. మీకు కూడా మీ కాంటాక్ట్ నా దగ్గర ఉన్న వాళ్ళకే వచ్చి ఉంటుంది. మీరు అది ఫాలో కాండి. మీ గ్రూప్లో దాన్ని పెట్టుకొని అందరూ వినొచ్చు. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఫలించాలంటే ఫలించుటలో మన వంతు సహకారం లేదా ప్రయత్నం, మన కృషి ఉండాలి. మనం ప్రయత్నించకుండా ఫలాలు రావు. ఇది పాఠం. అయితే మనం ఫలించాలన్నాడు అంటే ఏం ఫలించాలి? మనం ఫలించాల్సిన ఫలాలు కొన్ని ఉన్నాయి. బైబిల్లో నుండి కొన్ని మీ దృష్టికి తెచ్చుకొని నేను ముగించుకుంటాను. ఎక్కువసేపు తీసుకోను, 1:30 కల్లా ముగించేస్తాను. మళ్ళీ జనగాం కూడా పోవాలి కనుక. మొట్టమొదట మనకు మత్తయి సువార్తలో ఒక ఫలము గురించి కనబడుతుంది. 3వ అధ్యాయం, మత్తయి 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి 3:7. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. ఇక్కడ ఒక ఫలం సంగతి చెబుతున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. మనం బాప్తిస్మం పొందేటప్పుడు బాప్తిస్మం పొందే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలలో ఒకటి మారు మనస్సు పొందుట. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందమని చెప్పబడ్డది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. 2:38 అపోస్తలుల కార్యములలో పేతురు చెబుతాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. మారు మనస్సు పొందమన్నాడు. మారు మనస్సు అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా? మనస్సు మార్చుకోవడం అనుకుంటారు. కాదు, దానికి ఒక ఖచ్చితమైన డెఫినేషన్. మారు మనస్సు అంటే మనస్సు మార్చుకోవడం కాదు. ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళకే వ్రాస్తూ రోమాపత్రిక 12వ అధ్యాయములో 2వ వచనములో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడు. ఇది ఎవరికి రాస్తున్నాడు రోమాపత్రిక? రక్షణ పొందిన వాళ్ళక, అన్యులక? రక్షణ పొందిన వాళ్ళకే రాస్తున్నాడు. రక్షణ పొందిన విశ్వాసులకు రాస్తూ మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. అంటే మన మనస్సు మారాల్సింది ఎవరికి? రక్షణ పొందినోడికి. మరి బాప్తిస్మం పొందేవాడు అంటే కొత్తగా వచ్చేటవాడు మారు మనసు పొందాలి. కనుక మారు మనసు అంటే వేరు, మనస్సు మార్చుకోవడం
వేరు. మారు మనసు అంటే ఏంటంటే అర్థమయ్యే విధంగా ఒకటి చెప్తా. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళాను, మెయిన్ రోడ్కి, నేను సికింద్రాబాద్ పోవాలి అంటే రోడ్డుకి వెళ్ళినాక ఎటు తీసుకోవాలి, నేను రైట్ టర్న్ తీసుకోవాలి, కానీ లెఫ్ట్కి వెళ్ళిపోతా ఉన్నా సికింద్రాబాద్ రాదు. చాలా దూరం పోయినాక నాకు అర్థమైంది నేను వచ్చిన రూట్ రాంగ్ అని అర్థమైంది, తప్పు త్రోవలో వచ్చాను. ఇప్పుడు నాకు తెలిసింది చాలా దూరం పోయినాక నేను సికింద్రాబాద్ రూట్ కాదు, ఇంకేదో జీడిమట్ల రూటు, సురారం రూట్లో వెళ్తున్నానని నాకు అర్థమైంది. అప్పుడు తెలియగానే నేనేం చేయాలి, నేను వెళుతున్న రూట్ రాంగ్ అని తెలిసిన తర్వాత ఇంకొక అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఆగిపోయి వెంటనే ఏం చేయాలి, యూటర్న్ తీసుకోవాలి, అబౌట్ టర్న్, వెనక్కి తిరిగి గిరుక్కున వెనక్కి తిరిగి సరైన రూట్ ఏదో అటు నడవాలి, అటు నా అడుగులు పడాలి, నా ప్రయాణం ఇటు కొనసాగాలి. దాన్ని మారు మనసు అంటారు. చక్కని తారకాణం బైబిల్లో తప్పిపోయిన కుమారుడు తెలుసు కదా. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కుమారులు. చిన్నవాడు తండ్రి దగ్గర నా ఆస్తి నాకు ఇమ్మన్నాడు, తండ్రి వాటా ఇచ్చేశాడు. వీడు దాన్నంతా అమ్మి డబ్బు మూట తీసుకొని ధనం పట్టుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ కరువు వచ్చింది, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది, ఎవడు ఏమి ఇవ్వడం లేదు. ఒక పనిలో చేరాడు. ఆ పని ఏంటంటే పందులు కాచే పని. యజమానుడు కూడా ఏమి ఇవ్వడం లేదు. పందులు తినే పొట్టుతో వాడు తన కడుపు నింపుకుంటున్నాడు. అప్పుడు వానికి బుద్ధి వచ్చిందట, నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి సమృద్ధిగా ఆహారం ఉన్నది, నేనైతే ఇక్కడ ఆహారము లేక చచ్చిపోవచ్చున్నాను. ఇది ఎప్పుడు అనుకున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది అక్కడ. బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుకున్నాడు, నేను వెంటనే నా తండ్రి ఇంటికి వెళుతానని. వాడు అక్కడనే బాధపడుతూ ఉండలే, తప్పు చేశానని వాడికి అర్థమైంది. తప్పు చేసిన వచ్చేది లేకుండే, ఇప్పుడు ఏం చేయాలి, ఏం మొహం పెట్టుకొని పోవాలి తండ్రి దగ్గర అని వాడు అక్కడే ఉన్నాడు అనుకోండి. దాన్ని బాధపడుతున్నాడు అనే అర్థం వస్తుంది, కానీ మారు మనస్సు అనరు. మారు మనస్సు అంటే ఏంటి, వాడు అక్కడ నుండి లేచి నేను రాంగ్ రూట్లో వచ్చా చాలా దూరం, మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళుతానని లేచి తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. దాన్ని మారు మనసు అంటారు. అయితే ఈ ప్రక్రియ మనం వెళుతున్నది తప్పు అని తెలిసినప్పుడు ఆ రూట్లో ముందుకు వెళ్ళకుండా వెంటనే వెనక్కి తిరిగి సరైన రూట్లో యాక్షన్ ఉండాలి. బాధపడుతూ అక్కడ కూలబడితే మారు మనసు అనరు. తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తానన్నాడు కనుక తప్పు అని తెలిసిన ప్రతి దాని నుండి వెనక్కి తిరిగి సరైన రీతిలో రూట్లో నడవాలి. ఈ ప్రక్రియ మన ఆలోచన ప్రపంచములో జరగాలి. ఓకే, ఇక్కడ నిర్ణయం చేసుకొని యాక్షన్లో పెట్టడమే మారు మనస్సు. ఓకే, అయితే మారు మనస్సు పొందిన వారు ఫలించాలి అన్నాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అంటే మారు మనస్సు పొందితే ఫలాలు ఉంటాయి, ఫలం లేదంటే ఇక వాడు పొందిన మారు మనసు సరిగా లేదని అర్థం. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించు. ఫలము ఫలించడం అంటే ఏంటంటే చక్కని తారక జక్కయ్య సంగతి మనకు తెలుసు కదా. లూకా సువార్త 19వ అధ్యాయములో జక్కయ్య పొట్టివాడు, అతడు ఒక యేసయ్యను చూడాలనుకొని వెళ్ళాడు. పొట్టివాడైనందున జనులు ఎక్కువ మంది ఉన్నందుచేత ముందుకు వెళ్ళలేకపోయాడు. కానీ చూడాలనే కోరిక ఉంది. ఏం చేశాడు, యేసయ్య ఏ దారిలో వస్తున్నాడో తెలుసుకొని
ఈ రూట్లో వస్తున్నాడు అని గ్రహించి ఆ రూట్లో ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు మీద నుండి ఆయన కోరిక ఏంది? యేసయ్యను చూడాలనే కోరికతో చెట్టు ఎక్కాడు. ఆయన ఏం మామూలోడు కాదు, సుంకపు గుత్తదారుడు అని ఉన్నాడు. సుంకం అంటే ట్యాక్స్ కలెక్టర్, గుత్తదారుడు అంటే కాంట్రాక్టర్ అన్నమాట. ట్యాక్స్ కలెక్టింగ్ కాంట్రాక్ట్ ఉన్నది ఆయనకు. అంటే ఏం చేస్తాడు? ప్రభుత్వం దగ్గరికి పోయి ప్రభుత్వానికి ఈయన సంవత్సరానికి ఇంత అని కట్టేస్తాడు. ఈయనే పే చేసి ఇక వసూలు మీద పడతాడు. ఇక ప్రతి ఊరుకు వెళ్ళి వసూలు చేసుకుంటాడు. కాంట్రాక్ట్ పట్టుకిసుకున్నాడు అన్నమాట. అయితే యేసయ్యను చూడాలనే కోరికతో చెట్టెక్కాడు. యేసయ్య ఆ రూట్లో వచ్చాడు. కరెక్ట్గా జక్కయ్య ఉన్న చెట్టు కిందనే ఆగి ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. మీరు చూడండి 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుక్కున్నారట. ఎందుకు? పాపి అయిన మనుషుని ఇంటికి పోతా ఉన్నాడు. అక్కడ పోయి బస చేసి, ఈ ఊళ్ళో ఈ పట్టణంలో మంచోళ్ళు లేరా సార్? పోయి 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 పాపి ఇంటికి పోతున్నాడు. ట్యాక్స్ కలెక్టర్స్ అంటేనే పాపులు అని ముద్ర పడ్డది. ఎందుకంటే వారు బాగా ఏమంటారు, పీడించి వసూలు చేస్తారు అన్నమాట. అయితే యేసయ్య ఆ ఇంటికే పోయి బస చేస్తే చూసే వాళ్ళందరూ సనుక్కున్నారు. వాళ్ళకి అసూయ పుట్టింది. ఎవరు దొరకనట్టు పోయి వాడింటికి పోయాడు. వాడేమో పాపి, గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్ అని వీళ్ళందరూ సనుక్కుంటూ ఉంటే 8వ వచనం చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో, చూస్తున్నారా 8వ వచనం, లూకా 19:8. ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద అయినను ఎవని యొద్దనైనా అన్యాయముగా ఏమన్నా తీసుకుంటే అతనికి ఎంత ఇస్తాడట? 4 గంతలు ఇస్తాడు. మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. రక్షణ పొందినోడు అబ్రహాం కుమారుడు. అది యేసయ్య చెబుతున్నది. అబ్రహాము నీతికి వారసులు ఎవరంటే రక్షణ పొందిన మనమే. రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన అబ్రహాం సంతానం కాడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని రోమా 2వ అధ్యాయం 38-39 వచనాల్లో చెప్తా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. సున్నతి అంటే శరీరమందు జరిగే సున్నతి కాదు. సున్నతి అనగా అంతరంగమందు హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే సున్నతి. అట్టి వారికి మెప్పు దేవుని వలన కలుగుతుంది, మనుషుల వలన కలగదు అన్నాడు. రోమా 2వ అధ్యాయం చివరి వచనాలు. అయితే దేవుని బిడ్డలారా 28-29 అనుకుంటా వచనాలు, మీరు తర్వాత చూసుకునండి. అయితే ఇప్పుడు అబ్రహాము కుమారుడే అని యేసయ్య జక్కయ్య గురించి అంటున్నా. అందరేమో
ఇతడు పాపి, ఇతడు మంచోడు కాదు, పాపి అయిన మనుషుడు ఇతని ఇంటికి ఎందుకు వెళ్ళాడని సనుక్కున్నారు, గొనుక్కున్నారు. కానీ యేసయ్యనేమో ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు అంటే ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఏ ఇంటికి రక్షణ వస్తుందో అతడు అబ్రహాము సంతానం అయిపోతాడు. హల్లెలూయా. యేసయ్య అబ్రహాం సంతానం అని పిలువబడ్డాడు, తెలుసు కదా. లోగడ చూపించాను అనుకుంటా మీకు ఆ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయములో అతడు అనేకులను గూర్చి అన్నట్టుగా సంతానములకు అనలేదు గాని ఒకని గూర్చి అన్నట్టుగా నీ సంతానమునకు అని పలికెను, ఆ సంతానము క్రీస్తు అన్నాడు. గలతీ 3:16 వచనం. 3:16 గలేషియన్స్. అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును, ప్లూరల్ వర్డ్ వాడలేదు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను, ఆ సంతానం క్రీస్తు. క్రీస్తు అబ్రహాం కుమారుడు. ఎవడైతే క్రీస్తును అంగీకరించి రక్షణ పొందుతాడో వాడు కూడా అబ్రహాం సంతానమే, అబ్రహాం కుమారుడు అయిపోతాడు. అబ్రహాముకున్న ఆ వాగ్దానాలన్నీ మనవి. అదే గలతీ పత్రికలో 3వ అధ్యాయములోనే 3వ అధ్యాయము 13-14 కలిసి ఉన్నాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి. క్రీస్తు శిలువలో ఎందుకు వ్రేలాడాడు? ధర్మశాస్త్రము సంబంధమైన శాపము నుండి మనలను విమోచించడానికి. అబ్రహాముకు చేసిన ఆశీర్వచనములో మనం పాలివారం కావాలి. అబ్రహాము యొక్క ఆశీర్వచనాలు మనకు కలగడానికి క్రీస్తు మన కోసము శిలువ మీద బలి అయినాడు. హల్లెలూయా. గనుక ఎవరైతే క్రీస్తును అంగీకరించి రక్షణ పొందుతారో, క్రీస్తును ఇంట చేర్చుకోవడం అంటే హృదయములో చేర్చుకుంటే మనకు రక్షణ వస్తుంది. రక్షణ పొందిన వాడు అబ్రహాము కుమారుడే అని దేవుడు ప్రభు అంటున్నాడు. అయితే ఇక్కడ విషయం గమనించాలి. జక్కయ్యలో ఇప్పుడు కనబడుతున్న ఇది ఏదైతే ఉంది, ఇది మారు మనస్సుకు తగిన ఫలం. అప్పటిదాకా జక్కయ్య పరిస్థితి ఏంటి? ఏమన్నాడు? ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాను అంటే అప్పటిదాకా అతనికి ఏముండే? ధనాపేక్ష. ధనం సంపాదించాలి, ఎట్లయినా సంపాదించాలంట. ధనాపేక్ష పరుడు ఇప్పుడు ఏమైపోయాడు? మొత్తం బీదలకు సగం ఇచ్చేస్తా అన్నాడు. అంటే ధనం మీద ఆశ పోయింది. తిమోతిలో అంటాడు కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటాడు. రెఫరెన్స్ కొరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో 9 నుండి మీరు చూడవచ్చు. 9లో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములోను హానికరములోనైనా అనేక దురాశలలోనూ పడుదురు.
అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూశారా, ధనం అవసరమే మనకు. ఇప్పుడు నేను జనగాం పోవాలి, పోయి బస్సు ఎక్కి కూర్చుంటున్నా, వాడు టికెట్ అడుగుతాడు కదా, డబ్బులు ఇవ్వాలిగా. నన్ను డబ్బులు అడుగుతావు? నేను ఎవరిని? జీవం గల దేవుని సృష్టికర్త సేవకుని అంటే నువ్వు ఎవరి సేవకుడు అయితే నాకెందుకు సార్? బస్సు ఎక్కి నువ్వు టికెట్ తీసుకో, లేకపోతే కిందికి దిగు అంటాడు, గంటేస్తాడు. అంటే ఛార్జీలకు డబ్బులు కావాలా? ఒక మీటింగ్ పెట్టినాం, మీటింగ్ డబ్బులు కావాలి కదా, పిఎస్ సిస్టము వాటన్నిటికి అమౌంట్ కావాలా? ధనము కావాలి, కానీ ధనాపేక్ష మంచిది కాదు. అర్థమైందా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం కావాలి, దాని కొరకు మనం కష్టపడాలి, పనులు చేయాలి, బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయకుండా దీవించి అంటే కూడా దీవెనలు రావు. ఏమన్నా చేయాలి, మనం చేసేదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే మేము చెప్తున్నాం క్రిస్టియన్స్ బిజినెస్ ఊరికే ఉద్యోగం కొరకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేక నేను కొందరిని చూశాను. ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే ఈయన చెప్తాడు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాడు. ఎన్నేళ్ళ నుండి వింటున్నా అంటే విని 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళ నుండి వీడికి ప్రిపేర్ అవుతా ఉంటాయి. అలా ఉన్నాయే జాబులు కొన్ని కదా. ప్రభుత్వం ప్రకటించగానే 1000 జాబులు ఉంటే ఎంతమంది రాస్తారు? 1,00,000 మంది రాస్తారు. ఆ 1,00,000లో 1000 నీకే వస్తుందని గ్యారంటీ ఉంది అని వీడు 10 ఏళ్ళ దాకా ప్రిపరేషన్ అమ్మాయి పంపిస్తూ ఉంటాడు, వీడు తినుకుంటా ప్రిపరేషన్ అంటాడు. ఆఖరికి అది రానే రాదు. అది ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు. వచ్చినాక వీడు పాస్ అవుతాడో తెలియదు. మరి ఏమైందంటే దేవుని చిత్తం కానట్టుంది అన్నట్టు. వస్తే దేవుని చిత్తం, లేకపోతే దేవుని చిత్తం కానట్టున్నది. మరి ఏం చేస్తావు? సేవకు వచ్చేస్తావు. అంటే నువ్వు ఏడ పనికి రాకపోతే సేవకు వస్తావు. అవన్నీ చూడొద్దు. అటు ప్రిపేర్ కండి, ఇంకేదైనా పని చేసుకోండి, ప్రైవేట్దో లేదా ఏదైనా బిజినెస్ అనే చేయి. నీకు ఎర్నింగ్స్ ఉండాలి. అర్థమైందా? పనులు చేస్తే మళ్ళీ చదవలేమాట. అదేందో మరి నాకు అర్థం కాదు. మనం ఎన్ని చూస్తున్నాం ఫేస్బుక్లో, కూలి పని చేసుకొని మంచి మంచి జాబ్స్ సాధించుకున్న వాళ్ళు లేరు. అంటే సోమరితనం. దాన్ని అడ్డం పెట్టుకొని ఏందో ప్రిపరేషన్ అంటాడు. ఏం వాడు ప్రిపేర్ అయ్యేది లేదు, వాడు బొందేయం లేదు. బిజినెస్లు చేయండి, అవకాశం ఉంటాయి ఏదో ఒకటి. నేను కూడా చేస్తున్నా. ఆదూరి గ్రూప్ అని ఉన్నది, మన దగ్గర కూడా వచ్చారు మా సార్లు. మీ దగ్గరకు వస్తారు, మీరు లేరా అనుకుంటారు. పాస్టర్స్ ఫెలోషిప్ వచ్చారు. ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ నేను కూడా చేస్తున్నా, ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుడి చిత్తమే తగిలింది అనుకో, ఒక ప్లాట్ అమ్ముడిపోతే 1,00,000 పైన వస్తుంది. ఏం చేస్తా దాంతో? నేను సేవకు ఖర్చు పెట్టుకుంటా. దేవుడికి ఇవ్వాలంటే కూడా మనకు ఉండాలిగా. మరి ఉండాలంటే ఎట్లుంటుంది? దేవుడు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఏదైనా చేయాలి. ప్రయత్నం చేస్తూ ప్రేయర్ చేయి. ఊరికే ప్రేయర్ చేసుకుంటే ప్రయత్నం ఏం లేదంటే ఫలాలు రావు. సూత్రం అదే. ఫలించాలంటే భూమి మొలిపించును కానీ భూమికే భాగస్వామ్యం ఇచ్చాడు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎర్నింగ్స్ ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అయితే దేవుని బిడ్డలారా, ధనం మనకు కావాలి. ధనం కావాలంటే కష్టపడాలి. పని చేస్తావా, బిజినెస్ ఏదో ఒకటి చెయ్యి, చిన్నదో పెద్దదో. మనోళ్ళకి బిజినెస్ అంటే కూడా, బిజినెస్ అంటే కష్టం అన్న. ఎందుకు అంటే అన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. బిజినెస్ అంటేనే అబద్ధాలు. ఎందుకు అబద్ధం ఎందుకు ఆడుతావు? నువ్వు వాటర్ బాటిల్ తెచ్చినావు,
ఇది 100 రూపాయలు అనుకోండి, 100కి తెచ్చి నేను ఇప్పుడు దీన్ని అమ్మాలి, ఏం చేయాలి నేను దీన్ని? 150 చెప్తాను నేను. ఎందుకంటే 120 చెప్పినాను వాడు 100కే ఇవ్వమని మళ్ళీ అక్కడికి కదా. సైకాలజీ ఎట్లుంటుంది మనుషులది, తగ్గించుకోవాలి. ఎంత చెప్పినాడు బేరం ఆడుతుంది. కాబట్టి 150 చెప్పి వాడు 120 అంటాడు, 130 అంట, మొత్తం మీద అది 120కి పోయినా నాకు 20 రూపాయలు లాభం. వాడు బేరం ఆడడం సాదాగా 140కి అన్న ఎక్కువ తగ్గిస్తాం మంచిది అంటే 40 రూపాయలు. దాన్ని బిజినెస్ అంటారు. 100కి తెచ్చినా నేను అబద్ధం ఆడను, నువ్వు కూడా 100 అంటే 100కు 100 తెచ్చి అమ్మితే దాన్ని ఏమంటారు? బిజినెస్ అన్నారు. అది సోషల్ సర్వీస్ అంటారు కదా. ఇప్పుడు దానికి నేను పెట్టుబడి పెట్టిన కదా, ఎక్కడనో పోయి తెచ్చుకున్నా. నా పెట్రోల్ ఖర్చు, నా టైము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్స్ట్రానే చెప్తాం. అది అబద్ధం ఎందుకు అవుతుంది? దీని రేటు 150 పెట్టినా నచ్చినోడు కొంటాడు, నచ్చినోడు మానేస్తాడు. బిజినెస్ చేయాలంటే కూడా తెలియదు. అందుకే యేసయ్య అన్నాడు, ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే చాలా యుక్తిపరులై ఉన్నారు. కనుక మనం నేర్చుకోవాలి. ముస్లిం సోదరులను చూడండి, వాళ్ళు ఎవరన్నా ఖాళీగా ఉంటారా? చిన్న ఏదో ఒక బిజినెస్, ఆఖరి ఉల్లిపాయలన్నా ఉంటుంది, ఏం లేదో పంచర్ దుకాణన్నా పెట్టుకున్నాడు. అవునా కదా? తప్ప కష్టపడుతున్నాడు. కష్టపడడం తప్పు కాదు. మన వాళ్ళు ఏమో దేవుడు దేవుడు ప్రేయర్ అని చెయ్యి, ప్రేయర్ చెయ్యి, నీ ప్రయత్నం కూడా చెయ్యాలి. చేసేటప్పుడు కొంచెం జ్ఞానంగా చేసుకో, నష్టపోకు, నష్టపోయేటట్టు చేయకు. ఎంత చేయాలో అంతనే మెల్లమెల్లగా డెవలప్ చేసుకో. ఎందుకు? ధనం అవసరం. మనకు ధనం ఎందుకు అవసరం అంటే దేవునికి ఇవ్వాలా, దేవుని పని చేయాలా, అందుకొరకు. అయితే ధనాపేక్ష మంచిది కాదు. ధనాపేక్షలు కోరి ధనాపేక్షలు ఏమైపోయారట? కొందరు దాన్ని విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తానే పొడుచుకున్నారు. అంటే విశ్వాసం నుండి తొలగిపోయినంటే ఇప్పుడు రక్షణే పోగొట్టుకున్నాడు అన్నమాట. గనుక ఇప్పుడు జక్కయ్య పరిస్థితి అదే. ధనాపేక్ష పరుడు ఎప్పుడైతే యేసయ్యను ఇంట్లో చేర్చుకున్నాడో హృదయంలోనికి, వెంటనే మారు మనస్సు పొందిండు. దాని ఫలం ఏంటంటే నా ఆస్తిలో సగం పేదోళ్ళకి పనిచేస్తాను. అంటే ధనం మీద ఆశ పోయింది. తర్వాత ఏమన్నాడు? నేను ఎవరి యొద్ద దేనినైనాను అన్యాయముగా తీసుకున్నానో వాళ్ళకి ఏం చేస్తాడన్నాడు? 4 అంతలు ఇస్తాను. ఒకటి దగ్గర 10,000 తీసుకుంటే 40,000 ఇస్తాడు. 50,000 తీసుకుంటే 2 లక్షలు ఇచ్చేస్తాడు. 4 times 4 అంతలు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సగం ఆస్తి బీదలకు ఇచ్చేసినాక మిగిలిన సగం, ఈ సగంలో ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తున్నా. ఇప్పుడు ఏమైంది? నాకు ధనాపేక్ష పోయింది. అంతకుముందు పరిస్థితి ఏంది? గుత్తదారుడు కదా, ఏం బాబు ట్యాక్స్ కట్టలేదు అంటే అన్న కొంచెం టైం లేదు, ఏం లేదు, ఎన్ని రోజులు రాగేది లేవు సార్. లేవా? ఏముంది ఇంట్లో? ఫ్రిడ్జ్ దాలోరే, ఆటో మే అంటుంది. ఫ్రిడ్జ్ లేదు. టీవీ ఉందా? టీవీ దాలోరే అని మొత్తం ఇట్లా పీడించి వసూలు చేస్తారు. కాబట్టి సుంకరులు అంటేనే పాపులు అని ముద్రపడ్డది అన్నమాట. అంత భయంకర. ఎప్పుడు లావు అనేదే కానీ దేవు అనేది ఉండదు. మా ఇంటికి వస్తే నువ్వు ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, వస్తే ఏం తెస్తావు, మేము వస్తే ఏమి ఇస్తావు. ఇది పద్ధతి అయినది. ఇప్పుడేమో
అసలు మైండే మారిపోయింది, అసలు ధనం మీద కోరికనే చచ్చిపోయింది. పేదోళ్ళకు సగం, ఎవరెవరి దగ్గర అన్యాయం తీసుకున్న వారికి. ఇదే మారు మనస్సుకు తగిన ఫలం. అర్థమైంది? చాలామంది రక్షణ పొందినాక ధనాపేక్ష మీద పడతారు. సేవకులు కూడా చాలా ధనం మీద పడి ధనాపేక్ష పరులై సేవనంతా పాడు చేసుకుంటున్నారు. సేవ చేయాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే మరి ఏం చేయాలి? ఏదన్నా ఫారెన్ ఫండ్ పట్టుకోవాలి. మరి ఫారెన్ ఫండ్ ఎట్లా ఇస్తారు? వాడు అన్ని కండిషన్స్ కూడా నేను ఫండ్ నీకు ఇస్తాను, నేను చెప్పిన బోధ చేయాలి. బైబిల్లో అపోస్తలుల బోధ ఒకటి ఉంటుంది, వీళ్ళు ఒకటి చెప్తారు. ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళ బోధ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఈ బోధ చేస్తే సత్యం మాట్లాడితే పైసలు రావు. నా దగ్గర కూడా వచ్చారు 25 ఏళ్ళ కిందట జనగాంలో ఉన్నప్పుడు. మా సంఘస్థుడే పాపం, అన్న చాలా కష్టపడుతున్నాడు. ఒక్కొక్కడు వచ్చిన వాళ్ళు 2 సంవత్సరాల బైక్ తర్వాత ప్లాట్ కొనేసి చర్చిలు కూడా కట్టేసారు. నేను 15 ఏళ్ళ నుండి ఇంకా సైకిలే దొక్కుతా ఉన్నా. అయితే మా సంఘస్థుడే ఏదో నాకు మేలు చేద్దామని, అన్న ఒక ఇట్లా వాళ్ళు నెల ఇంత ఫండ్ ఇస్తారు మనకు అని చెప్పి. ఇంతకు వాళ్ళది ఏంది, వాళ్ళ డాక్టర్ని ఏంది, వాళ్ళు ఏంటి, ఎక్కడ వాళ్ళు అని అంటే చెప్పిండు. వాళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అట. మంచిది ఇమ్మని తీసుకుందాం అని చెప్పింది. కానీ ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు అట కీబోర్డు, ఈ తబలాలు ఇవి ఉంటాయి కదా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసి పక్కకు పెట్టేయాలి. వాళ్ళు వచ్చినప్పుడు అవి తీయాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేత కొందరికి బాప్తిస్మాలు. మరి ఎవరు లేకుంటే ఎట్లా? మునిగిన వాళ్ళనే మళ్ళీ ముంచు. ఇట్లాంటి సలహాలు. ఇప్పుడు కొత్తగా ఎవరు ఉన్నారా? అందరు బాప్తిసం పొందేమన్నారు. ఏం కాదన్న, మళ్ళీ మునుగుదాం మన వాళ్ళు అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేత వీళ్ళకి బాప్తిస్మాలు ఇప్పిస్తే మళ్ళీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టకుండా, ఇక వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే నో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని పెట్టారు. వాళ్ళు ఎవరో వచ్చి డబ్బు ఇస్తారని నేను ఇవన్నీ పక్కన పెట్టి, ఎందుకు ఈ నాటకాలన్నీ, ఫండ్ వద్దు, ఏమొద్దు, ఇంకోసారి ఇట్లాంటి వాళ్ళు నా దగ్గరికి తీసుకురావద్దు, అవసరం సైకిల్ ఇంకా వేసే రాకడ దాకా దొక్కినా పర్వాలే, మనకు సత్యం కావాలి అని చెప్పి. హల్లెలూయా. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకోమన్నాడు. సామెతలు 23:23 చూడండి. 23:23 రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవడానికి చక్కగా ఈజీగా ఉంటుంది. 2020 క్రికెట్ మ్యాచ్ లెక్క 23:23 ఏముంది? సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. సత్యాన్ని అమ్ముకోవద్దు. ఇప్పుడు ఆ డబ్బు కోసం నేను ఇప్పుడు సత్యబోధన వదిలేసి వాళ్ళ బోధ మొదలుపెట్టింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నా? సత్యాన్ని అమ్ముకుంటున్నా. సత్యమును అమ్ముకునే ప్రసక్తి లేదు. ప్రాణం పోయినా సరే ఇట్లనే ఉందాం. హల్లెలూయా అని చెప్పిన. అంటే సత్యాన్ని ఎప్పుడు అమ్ముకోవద్దు. సత్యము అంత ఈజీగా దొరికేది కాదు. సత్యమైనది బహుదూరముగా లోతులో ఉన్నదన్నాడు. దాన్ని కనుగొను వారెవరు? మనం కనుగొన్నాం దేవుని కృపచేత, మనకు చూపించండు దేవుడు సత్యం. ఈ సత్యములోనే ఉంటాం. హల్లెలూయా. కనుక ఎవడు ఎన్ని డబ్బు ఇచ్చినా ఈమను మన సేవను గుర్తించి బాగా కష్టపడుతున్నారు పాస్టర్ గారు అని పంపించు. 1,00,000 ఇచ్చినా తీసుకుంటా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా. అంతేగాని మేము ఇచ్చాం కాబట్టి మేము చెప్పినట్టు నువ్వు అనొద్దు. నువ్వు ఇచ్చావంటే దేవుడికి ఇచ్చావు, బస్ ఖతం. దేవుడు నిన్ను దీవిస్తాడు, పరిచర్య జరుగుతుంది. ఇచ్చాను కాబట్టి నేను చెప్పినట్టు విను అంటే నేను వినా.
ఇవాళనే ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారు, నెక్స్ట్ డే నాకేమని చెప్పినావు అనుకో, వినే ప్రసక్తి ఉండదు. వాక్యంలో ఉండాలి, నువ్వు చెప్పింది లోబడతాం. హల్లెలూయా. అట్లనే బ్రతికినాం. చూస్తుంటే 25 ఏళ్ళు అయిపోయింది. అభిషేకం పొంది మొన్న డిసెంబర్ 17 తారీఖు. అదే హస్తనిక్షేపణ ఆర్డెండ్ అయినాక. అంతకుముందే 92 నుండే సేవలు ఉన్నాం. నిన్ను చూసి డబ్బు కోసం బోధన మార్చుకుంటున్నాను. బోధ మార్చుకోవాలంటే నేను చేసేది తప్పని నిరూపిస్తే దానికి డబ్బు అక్కర్లే, వెంటనే దిద్దుకుంటాం. దిద్దుబాటును ప్రేమించేవాడు భక్తుడు. ఇప్పుడు జక్కయ్య ధనాపేక్ష పరుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక సామెత, దానకర్ణుడు అయిపోయిండ్రా అంటారు. దానకర్ణుడు అనేది ఎందుకు వచ్చిందంటే మహాభారతంలో కర్ణుడు ఉంటాడు. కర్ణుడు ఎవరు తెలుసు కదా, కొంచెం ఐడియా ఉందా లేదా? పంచపాండవులు ఉన్నారు కదా, వాళ్ళ అన్న కుంతీదేవి పెళ్ళి కాకముందే పుట్టిండని ఆయనను వదిలేస్తుంది. ఆయనను ఎవరో వేరే వాళ్ళు పెంచుకుంటారు. కానీ ఆయన మంచి యోధుడు. ఆయన గుణం ఎటువంటిది అంటే ఎవరన్నా వచ్చి ఏమన్నా అడిగితే ఏదన్నా ఇచ్చి పంపిస్తాడు, ఉట్టి చేతులతో పంపడు. దానకర్ణుడు అన్నమాట. యుద్ధంలో ఒకసారి ఆయన ఏమంటారు, రథం భూమిలో దిగబడిపోతే అది ఎంత తీసినా బయటికి రాదు. అప్పుడు అర్జునుడు బాణాలు వేస్తావు. అప్పుడు కూడా శ్రీకృష్ణుల వారు మారువేషంలో వచ్చి ఆయనను అడుగుతాడు, ఏమన్నా దానం ఇవ్వమంటే ఇప్పుడేమి ఇవ్వాలి బాబు అంటే, ఉట్టిగా పంపొద్దని ఏం చేయాలి, ఆయనకు ఒక పన్ను ఉంటుంది, గోల్డ్ టూత్, దాన్ని రాయి తీసి పగులగొట్టి తీసిపోతే, నీ ఎంగిల్ తీస్తావా అంటే మళ్ళీ నీళ్ళు, బాణం వేస్తే నీళ్ళు బయటకు వస్తాయి, కడిగేసేది ఒక స్టోరీ. అంటే చచ్చిపోయే ముందు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, వట్టి చేతులతో ఎవరిని పంపడు, దానకర్ణుడు అని అట్లా సామెత లోకోక్తి వచ్చింది. ఇప్పుడు పిసినారోడు ధనాపేక్ష పరుడు ఏమైపోయిండు, జక్కయ్య దానకర్ణుడు అయిపోయాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా మారు మనస్సు పొందితే నీలో ఈ ఫలాలు కనబడాలి. ధనాపేక్ష పోవాలి. నీకేమైనా చెడు అలవాట్లు ఉంటే అది మానేయాల, కనబడాలి కదా, ఫ్రూట్ కనబడాలి ప్రజలకు. ఇక ఒక్కొక్కరు అన్నీ ఉన్నాయి కానీ సార్ ఇది ఒక్కటే అలవాటు పోతలేదు అంటుంది. ఎందుకు పోతలేదు అంటే మరి ఏం చేయాలి సార్, నా ఫ్రెండ్ సర్కిల్, ఆ ఫ్రెండ్ సర్కిల్ కట్ చేసేయి. నిన్ను దేవునికి విరుద్ధంగా నిన్ను ఏదైతే చేయించే ఫ్రెండ్స్ ఉన్నారో వాడిని కూడా కట్ చేయి, హాయ్ బాయ్ అంతే. అర్థమైందా? మేము పోయే రూట్లోనే ఉంటాయి సార్, అది పోగానే మనసు లాగుతూ ఉంటాయి. ఆ రూట్ బంద్ చేయి, పోయి ఇంకో రూట్లోకి వెళ్ళిపో. ఊరికి ఒకటే దారి ఉంటుందా? ఎన్ని దారులు లేవు. ఇప్పుడు ఇక్కడ రావాలంటే ఎన్ని దారులు లేవు. తుషాంబులపూడి నుంచి రావచ్చు, షాపూర్ నుంచి రావచ్చు, ఇటు శ్రీనివాసనగర్ నుంచి రావచ్చు, ఇంకెట్టుకెళ్ళన్నా రావచ్చు. నీ రూట్లో పోతే అక్కడనే ఉన్నది కళ్ళు కాంపౌండ్ అంటే ఆ రూట్ బంద్ చేయి. ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళతో బలవంతం వాడిని కట్ చేయి అంతే. అప్పుడే నీ లోపల ఈ ఫ్రూట్ అనేది కనబడుతుంది. జక్కయ్య ఎప్పుడైతే స్వీకరించాడో వెంటనే మార్పు కనబడ్డదా లేదా? మారు మనస్సుకు తగిన ఫలము అంటే అంతకు ముందున్న నీ జీవితంకి ఇప్పుడు యేసును అంగీకరించినాక డిఫరెన్స్ కనబడాలి. దేవుడు ఏం చెబుతున్నాడో
ఆ విషయాలు నీకు అర్థమైనంత వరకు మారు మనస్సు పొంది నువ్వు ఆచరణలో పెట్టడము సాధన చేయాలి. ఇది మారు మనస్సుకు తగిన ఫలం అన్నమాట. హల్లెలూయా. ఇదొక రకం ఫలం, మారు మనస్సుకు తగిన ఫలం. ఎఫెసీ పత్రికలోనికి రండి, మరొక రకమైన ఫలములు మనకాడ కనబడతాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8 నుండి, ఎఫెసీ 5, 8, 9 వచనాలు చూద్దాం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. లోగడ మనం చెప్పుకున్నాం, మన హృదయము అంధకారమయమైందని అంటాడు రోమా 1:22. హృదయము చీకటితో నిండిపోయింది. ఇక్కడ ఏమన్నా, మీరు పూర్వము చీకటి అయి ఉంటారు. మొత్తం టోటల్గా మనం అందరం చీకటి. ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. యు ఆర్ లైట్, యు ఆర్ లైట్ ఇన్ ద లార్డ్. ఇప్పుడు క్రీస్తులో నీవు వెలుగై ఉన్నావు. నువ్వు వెలుగైతే వెలుగు ఫలములు ఉండాలన్నాడు. ఆ తర్వాత 9వ వచనం 9th verse, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం వెలుగు సంబంధులం, మనమే వెలుగు. యేసయ్య అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐడియా ఉంది కదా. యేసయ్య చెప్పాడు యోహాను సువార్తలో, నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసునాథుడు ప్రకటించుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12. యోహాను 8:12 చదవండి. ఏముంది? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగు. హల్లెలూయా. నేను లోకానికి వెలుగు అని యేసయ్య చెప్పుకున్నాడు. ఇప్పుడు మనం యేసయ్య సంబంధులం అయితే మనం వెలుగు సంబంధులం అన్నమాట. ఆ మాట చెప్పిన ప్రభు మనలను కూడా వెలుగు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14. మత్తయి 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు, ఈ మాట ఇంపార్టెంట్, 16th verse, మనుష్యులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగును ప్రకాశింపనీయుడు. మీరు లోకానికి వెలుగు, మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఎవరన్నా దీపం ముట్టించి కొంచెం కింద పెడతారా?
ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగిచ్చినట్లు పైన పెడతారు, దీపస్తంభం మీద పెడతారు. ఎందుకు? అనేకులకు వెలుగు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. వెలుగు అంటే ఏంటి ఇక్కడ? సత్క్రియలు అన్నాడు. 16th verse మళ్ళీ చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం. ఇప్పుడు వెలుగు అంటే ఏంటి ఇక్కడ? ఈ కాంటెక్స్ట్లో సత్క్రియలు అన్నాడు. సత్క్రియలే వెలుగు. ఈ సత్క్రియలనే వెలుగును ఈ లోకానికి మనం కనబడనీయాలి, ప్రచురం చెయ్యాలి. ఇక్కడ ఒక పాయింట్, సత్క్రియ అంటే ఏంటి? వ్యావహారికంగా చూస్తే మంచి క్రియ, మంచి పని. క్రియ అంటే పని, సత్క్రియ అంటే మంచి పని అని అర్థం. మంచి పని అంటే మనం అనుకుంటున్న మంచి పని కాదు. ఇక్కడ సత్క్రియ అంటే దానికి మనం ఆదికాండంలోకి పోవాలి. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేలు ఆ సంఘటన మనకు తెలుసు కదా. ఆదాము హవ్వలకు మొదట పుట్టినవాడు కయీను, తర్వాత హేబేలు పుట్టారు. వీళ్ళిద్దరూ ఒకానొక సటన్ ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ, అంటే దేవునికి లెక్క అప్పజెప్పుకునే ఒక సటన్ ఏజ్ వచ్చినప్పుడు వారిద్దరు కూడా దేవునికి అర్పణ తెచ్చారు. ఇద్దరూ బలిపీఠాలు కట్టారు, మనకు తెలుసు. 3వ వచనం, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయీనుకు మిక్కిలి కోపము వచ్చి చిన్న బుచ్చుకొనగా. ఆగండి ఒక నిమిషం. కయీను హేబేలు ఇద్దరు దేవునికి అర్పణ, ఇద్దరు బలిపీఠాలు కట్టారు. కయీను గురించి అక్కడ లేఖనం చెప్తుంది, భూమిని సేద్యపరచువాడని 2nd verse 2వ వచనం 2వ భాగం. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు అని చెప్పబడ్డాడు. భూమిని సేద్యం చేశాడు అంటే వ్యవసాయం చేశాడు. కూర మొక్కలు వేసాడో, అప్పుడు ఏమైనా ధాన్యాలు పండించాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి వ్యవసాయం చేశాడు, పంట వచ్చింది. హేబేలేమో గొర్రెల కాపరి. ఇద్దరు బలిపీఠాలు కట్టి కయీను ఏం చేశాడు? తన పంటలో కొంత తెచ్చాడు. పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. వీడి దగ్గర ఉంది, వీడు తెచ్చి పెట్టాడు. హేబేలు గొర్రెల కాపరి కదా, గొర్రెల మందలో నుండి క్రొవ్విన వాటిని అతడు తెచ్చాడు. ఇద్దరు బలిపీఠాల మీద పెట్టారు. దేవుడు ఏం చేశాడు? హేబేలు అర్పణమును అతనిని లక్ష్య పెట్టాడు. కయీను అర్పణమును దేవుడు లక్ష్య పెట్టలేదు, పట్టించుకోలేదు. పట్టించుకోకపోయేసరికి వీడికి కోపం వచ్చింది. మామూలు కోపం కాదట, మిక్కిలి కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకున్నాడు, ముఖం అంతా వికారంగా పెట్టుకున్నాడు. దేవుడు అడిగాడు 5వ వచనం, కయీను 6వ వచనం, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని
ఏలుదువు. దేవుడు అడిగాడు, ఏంట్రా ముఖం చిన్నబుచ్చుకున్నావు, నీ కోపం ఎందుకు వచ్చింది నీకు, ఎందుకు వచ్చింది? నా అర్పణ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి కోపం వచ్చింది. అయితే దేవుడు ఏమన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. అంటే ఇప్పుడు వీడు చేసింది ఏంటి? సత్క్రియ కాదు, దుష్క్రియ చేశాడు. దుష్క్రియ అంటే వాడు చేసింది దుష్క్రియ అంటున్నాడు దేవుడు. దుష్క్రియ అంటే ఏంటి? మర్డర్ చేసిండు, మానభంగం, ఇంకా ఏం చేయలే, మర్డర్ తర్వాత చేసిండు తమ్ముని. ఇది జరిగినాక అప్పుడు తమ్ముని చంపేశాడు, కానీ అప్పటిదాకా ఇంకేమీ చంపలేదు. కానీ దుష్క్రియ అన్నాడు. అంటే దేన్ని అన్నాడు? వాడు తెచ్చిన అర్పణ అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు సత్క్రియ అంటే ఏంటి మరి అంటే, ఇక్కడ బాగా వినాలి. పైకి చూస్తే ఎట్లుంటుంది తెలుసా? ఇతడు వ్యవసాయం చేస్తుండు, పొలం పంటలో కొంత తెచ్చిండు, ఉన్నదేదో తెచ్చాడు. అతడేమో గొర్రెల కాపరి, గొర్రెల మందలో నుండి కొన్ని తెచ్చిండు. ఆయన దగ్గర ఉంది ఆయన తెచ్చాడు, ఈయన దగ్గర ఉన్నది ఈయన తెచ్చాడు. లేనిది ఎక్కడికి వెళ్ళి తెస్తారండి? దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? దేవుడు న్యాయంగా వ్యవహరించలేదనే ఒక అభిప్రాయం వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. దేవుడు ఎందుకు అతన్ని తృణీకరించాడంటే, ఇక్కడ సత్క్రియ అనగా దేవుడు ఒక పద్ధతి చెప్పినప్పుడు చెప్పింది చెప్పినట్టు విధేయత చూపాలి. ఇప్పుడు బలిపీఠం మీద బలి ఎందుకు అర్పిస్తారు? అర్పణ ఎందుకు తెస్తారు? దేవునికి అర్పణ ఎందుకు తెస్తాం? పాప క్షమాపణ కొరకు తెస్తాం కదా. ఇప్పుడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అనేది ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టిన శాసనం. ఇప్పుడు హేబేలు కయ్యను ఇద్దరికి పోయి ప్రభువా నా పాపాలు క్షమించు అని అర్పణను బట్టి చెప్తున్నారు. అయితే హేబేలు బలిపీఠం మీద గొర్రె పిల్లలు ఉన్నాయి, అంటే రక్త ప్రోక్షణ ఉంది. కయీను బలిపీఠం మీద రక్త ప్రోక్షణ లేదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. అర్థమైందా? మరి వీళ్ళకి ఎవరు చెప్పారు అంటే తల్లిదండ్రులు చెప్పారు, ఆదాము హవ్వలు చెప్పారు. హేబేలు ఎందుకు అలాగ అర్పించాడు అంటే విశ్వాసమును బట్టి అంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో హేబేలు విశ్వాసం ఏంటి అంటే రక్త ప్రోక్షణ ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. అది 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణమును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. హేబెలు విశ్వాసం ఏంటి? రక్త ప్రోక్షణ ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. విశ్వాసం ఇతనిలో కలిగిందంటే అర్థం ఏంటి? విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. రోమాపత్రిక 10:17 10th chapter 17th verse చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17. వినుట వలన విశ్వాసము కలుగును. అంటే ఏది పడితే అది వింటూ వస్తుంది ఆ విశ్వాసం. అక్కడ చెప్పాడు వినుట రోమన్స్ 10:17 చదువు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. ఫెయిత్ ఎట్లా వస్తుంది మనలో? వినాలి. ఏం వినాలి? టీవీలో వార్తలు వింటూ వస్తుందా? న్యూస్ పేపర్లో వార్తలు చదువుతూ వస్తుందా? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. ఇప్పుడు హేబేలులో
విశ్వాసం వచ్చింది అంటే విశ్వాసం వచ్చిందంటే విన్నాడు. ఏం విన్నాడు? క్రీస్తును గూర్చి విన్నాడు. అంటే ఒక బోధ విన్నాడు. క్రీస్తును గూర్చి విన్నాడు అంటే ఎవరు చెప్పారు? ఆటోమేటిక్గా తల్లిదండ్రులు చెప్పారు. ఆదాము హవ్వలు చెప్పారన్నమాట. ఏమని చెప్పారు? క్రీస్తును గూర్చి చెప్పారు. అర్థమైంది? ఆ మాటలో డెప్త్కి పోతే విషయం ఏంటంటే ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నారు కదా. తిన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని క్షమించడానికి పాప క్షమాపణ కొరకు వారి కొరకు దేవుడు బలి జరిగించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాను. చర్మపు చొక్కాయలు చేయించి తొడిగాడు. చర్మపు చొక్కాయలు అన్నాడు. చర్మం అంటే లెదర్, తోలు. తెలంగాణలో తోలు అంటారు. మనం చెప్పినామా నీ తోలు తీస్తా బిడ్డ, తోలు తీస్తా, నీ తాట తీస్తా అంటుంటారు ఆంధ్ర సైడ్. తోలు అంటే చర్మం. చర్మపు చొక్కాయలు వీళ్ళకి తొడిగించాడు. అంటే చర్మం ఏడికెళ్ళి వచ్చింది? కొంచెం లోతుకు ఆలోచిస్తే, మన ఇంగితాన్ని ఉపయోగిస్తే, దేవుడు ఆదాము హవ్వల కొరకు 2 జంతువులను బలి ఇచ్చాడు. బలి ఇచ్చి ఏ జంతువు బలి ఇవ్వబడ్డదో ఆ రక్తముతో వీళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ఏ జంతువునైతే బలి ఇచ్చాడో ఆ జంతువు యొక్క చర్మాన్నే చొక్కాలుగా గుట్టించి వీళ్ళకు తొడిగించాడు. అప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు? తాము దిగంబరులమని తెలుసుకొని ఏం చేశారు? అంజూరపు చెట్టు ఆకులను కచ్చడములు చేసుకొని చుట్టుకుంటున్నారు. 7వ వచనం 3వ అధ్యాయం ఆదికాండం 7:3-7. 3వ అధ్యాయం 7లో వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొని. కచ్చడములు అంటే వస్త్రాలు మీద కప్పుకోవడానికి. అంజూరపు ఆకులు, అంజూరపు చెట్టు ఆకులు కచ్చడాలుగా కుట్టుకున్నారు. ఎండ కాసింది అనుకో ఏమైద్ది? ఎండిపోతే రాలిపోతాయి. మళ్ళీ దిగంబరులు మళ్ళీ ఏం చేయాలి? ఇవి రాలిపోయినప్పుడల్లా ఆకులు తెంపుకోవాలి, కట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చేసిండంటే వాళ్ళ సిగ్గును కప్పడానికి, వాళ్ళ శరీరాన్ని కప్పడానికి ఒక సొల్యూషన్ చెప్పాడు. 2 జంతువులను బలి ఇచ్చి ఆ రక్తముతో వీళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తము గావించి ఆ జంతు చర్మాన్ని చొక్కాయలుగా గుట్టించి ఇద్దరికి చెరొక కచ్చడం చొక్కాయలు తొడిగించాడు. హల్లెలూయా. అర్థమైందా? కాటన్ షర్ట్ కాదు, సిల్క్ చొక్కాయలు, పాలిస్టర్, నైలాన్ కాదు, చర్మపు చొక్కాలు. స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాడంటే అక్కడ మనకు ఒక పాఠం చెబుతున్నాడు. రక్త ప్రోక్షణ జరిగింది. హల్లెలూయా. రక్త ప్రోక్షణ జరిగింది గనుక ఇప్పుడు అది పిల్లలకు చెప్పారు. చిన్నోడు దాన్ని విశ్వసించాడు. ఇక్కడ ఇంకొకటి, రక్త ప్రోక్షణ చేయాలని చెప్పినప్పుడల్లా క్రీస్తును గూర్చి కూడా చెప్పారు. అర్థమైందా? భవిష్యత్తులో దేవకుమారుడు భూమి మీద మనిషిగా పుట్టి మన కొరకు బలి అవుతాడు, తన రక్తాన్ని చిందిస్తాడు. దానికి సాదృశ్యముగా ఇక్కడ జంతు బలి మనం జరిగిస్తున్నాం. ఇది పాత నిబంధన, అందుకే యేసు చిందించిన రక్తం క్రొత్త నిబంధన. పాత నిబంధన భక్తులందరూ కూడా రక్త ప్రోక్షణ గురించి మాట్లాడినప్పుడల్లా దేవుడు ఇట్లా బలి అవుతాడని కూడా చెప్పాడు. అంటే క్రీస్తును గూర్చి వారు చెప్పారు. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే పాత నిబంధన భక్తులందరూ
ఎక్స్పెక్టింగ్ జీసస్ టు కమాన్, భూమి మీదకి ఆయన వస్తాడని వారు ఎదురు చూశారు. అట్లా హేబెలు విశ్వసించి తల్లిదండ్రుల బోధ మంచిగా గ్రహించి దానికి విధేయుడయ్యాడు. మరి చిన్నోడికి అర్థమైతే పెద్దోడికి అర్థం కాదా? కొందరు వాదించారు, ఏమో సార్ కొందరు పెద్దోళ్ళు అమాయకులు ఉంటారు అంటే, అంత అమాయకుడు అయితే దేవుడు వానికి ముద్ర వేసి దేశ దిమ్మరని వెళ్ళగొడతాడా? వెళ్ళగొడితే మరి అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడుగా. దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, కయీనుకు కూడా సంగతి అర్థమైంది కానీ వాడు దాని యందు విశ్వాసం ఉంచలేదు. వాడు అనుకున్నాడు, ఏదో అమాయక జంతువును బలి ఇస్తే ఆ రక్తంతో నన్ను యాక్సెప్ట్ చేయడం ఏంది, నేను కష్టపడి చెమటోర్చి భూమిని సేద్యం చేసి పంట పండించిన దీన్ని నేను తెస్తాను, నా కష్టార్జితాన్ని దేవుడు స్వీకరించి నన్ను క్షమించాలి, నా పాపాలు క్షమించాలి, నన్ను యాక్సెప్ట్ చేయాలని వీడు ఒక సొంత ప్లాన్ మీద వచ్చాడు. ఇదే దుష్క్రియ. హల్లెలూయా. అర్థమైందా? సత్క్రియ అంటే దేవుడు ఒకటి చెబితే చెప్పింది చెప్పినట్టుగా ఫాలో కావడమే సత్క్రియ. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఇంకో లైన్లో పోయి ఇంకో రూట్లో వస్తా, ఇది కూడా ఓకే అని నువ్వు అనుకుంటే కాదు, దేవుడికి ఓకే కాదు. అది చాలా బ్లండర్ మిస్టేక్ అది. అందుకే దేవుడు హేబెలుని యాక్సెప్ట్ చేశాడు, కయీనును తృణీకరించాడు. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా, తలెందుకు దించుకున్నావు? తప్పు చేసినాడే తల కిందికి వేసుకుంటాడు. అర్థమైంది? తల కిందికి వేసుకున్నాడు చాలా విధేయుడు, వినయం కాదు అది. తప్పు చేయనోడు ఎప్పుడు కన్నులు ఎత్తి సూటిగా కళ్ళలోకి చూసి మాట్లాడతాడు. నువ్వు తల ఎత్తుకొనవా అంటే వాడు దుష్క్రియ చేశాడు. హల్లెలూయా. ఇక దీనికి ఉన్నదేదో తెచ్చాడు సార్ అనవద్దు. అలా ఉంటేనే ఇప్పుడు మీరు ఆదివారం వస్తే చికెన్ తింటున్నారా? చికెన్ మటన్ ఉంటుందా మీ ఇంట్లో స్పెషల్? సండే ఉండదా? పోనీ క్రిస్మస్కి ఉంటుంది కదా. మటన్ వండుకున్నారంటే మీ ఇంట్లో మేకలు ఉన్నాయా? చికెన్ వండుకున్నారంటే మీరు ఇంట్లో కోళ్ళు పెంచుతున్నారా? మళ్ళీ ఏంది ఎట్లా తిన్నారు? షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం, కొనుక్కొచ్చుకున్నారు కదా. ఇప్పుడు కయ్యను కూడా ఏం చేయాలా? నా దగ్గర లేవండి, ఉన్నదే ఇస్తా అంటే కుదరదు. లేకపోతే ఏం చేయాలా? తెచ్చుకోవాలి. ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి. గొర్రెల కాపరి ఆయన తమ్ముడి దగ్గర పోవాలి. తమ్ముడు దేవునితో సమాధాన పడాలంటే రక్తం చిందించాలని అమ్మ నాయన చెప్పారు. నా దగ్గర లేవు, ఇదిగో నువ్వు నాకు ఒక మేకనో గొర్రెనో ఇవి, దానికి బదులు ఈ ధాన్యం నీకు ఇస్తానని కొనుక్కోవాల. తమ్ముడి దగ్గర నేను అడుగుతానని నా మూసి అంటే గొర్రెల కాపరి అన్నాడు కానీ భూమి మీద ఉన్న గొర్రెలన్నిటికీ ఈయనే కాపరి కాదుగా. ఈయన దగ్గర కొన్ని ఉన్నాయి కావచ్చు, ఇంకా భూమి మీద గొర్రెలే లేవా? అప్పుడు ఏం చేయాలి? పోయి వెతుక్కొని వేటాడో ఏదో వెతుక్కొని తేవాలి. మొత్తం మీద అక్కడ కావలసింది రక్త ప్రోక్షణ. అంటే దేవుడు మనకు ఒక పద్ధతి చెప్పినప్పుడు అట్లనే చేయడం సత్క్రియ అవుతుంది. దేవుడు ఒకటి చెప్పాడులే, అంత సీరియస్ ఏంటి, ఈ రూట్లో కూడా పోవచ్చు అని లేఖనానికి విరుద్ధంగా చేస్తే అదే దుష్క్రియ అవుతుంది. వెలుగు ఫలం ఎందులో ఉన్నది? మళ్ళీ చదవండి, ఆ మాట చదివి బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మీరు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడును. వెలుగు అంటే ఏంటో మనం చెప్పుకుంటూ వచ్చాం. వెలుగు అంటే మనమే వెలుగు అన్నాడు, మీరు వెలుగు సంబంధులు అన్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు. వెలుగు ఫలం ఏంటి అంటే సత్క్రియలు కనబడాలి అని మత్తయి సువార్తలో నుండి మనం పికప్ చేసుకున్నాం కదా.
మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి అంటే సత్క్రియలు అనే వెలుగు ప్రకాశింపజేయు. సత్క్రియ అంటే మనం అనుకుంటున్న సత్క్రియ క్రియలు కాదు. అన్నదానం చేయడం మంచి క్రియే, కానీ దాంతో నీకు దేవుని దగ్గర మెప్పు రాదు. అన్నదానం చేస్తారు, నేత్రదానం చేస్తారు, రక్తదానం చేస్తారు, మంచి పనులే. కానీ ఈ మంచి పనులు మనకు రక్షణ ఇవ్వవు. దేవుని దృష్టిలో సత్క్రియ మంచి క్రియ, సమస్త విధమైన మంచితనము అన్నాడు కదా. మంచితనం అంటే మంచి తత్వము, మంచి యాటిట్యూడ్. మంచి యాటిట్యూడ్ అని మంచి పనులు చేస్తాడు. మంచి పనులు అంటే సత్క్రియలు. సత్క్రియలు అంటే మనం అనుకుంటున్న సత్క్రియలు కాదు, దైవ సంబంధమైన సత్క్రియలు కొన్ని ఉన్నవి. అవి చెయ్యాలా. అవి చేసినప్పుడు మన వెలుగు ఈ లోకానికి ప్రచురం అవుతుంది. తండ్రి అయిన దేవుడు కూడా మహిమ పరచబడతాడు. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాల మనం. రెండోది వెలుగు ఫలము అని చెప్పుకున్నాం. ఈ వెలుగు ఫలములు ఇంకా అందులో లోతుల్లోనికి నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు అది ఆఫ్ చేసి కొద్ది నిమిషాలు మనం